నమస్తే బీటీవీ 7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్తల వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి మునకపాక ప్రాంతంలో నిర్వహించిన కాటన్ సెర్చ్ లో భాగంగా పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మూల నుంచి అయితే మొత్తం వెహికల్స్ చిరంజీవి ఒకేనా ఒకేనా రీసెంట్గా వచ్చి అయితే చెప్పాను. బలిదేం తీయమన్నారు ఈ వీటికి రికార్డ్స్ లేకుండా ఉన్నాయి, అన్ని సీజ్ చేసి తెచ్చారు. లేదు ఆ రికార్డ్స్ ప్రాపర్గా మళ్ళీ తెచ్చి చూపించిన వాళ్ళకి ఇచ్చేస్తారు, లేదంటే కోర్టుకి వేస్తారు. మీరేమంటారా? బోలేరు కౌంటింగ్ తేదీ దగ్గర పడడంతో శాంతి భద్రతలపై దృష్టి సాగిస్తున్నట్లు తెలిపారు నర్సీపట్నం పోలీసు అధికారులు. మా పోలీస్ సిబ్బంది నర్సీపట్నం సబ్ డివిజన్లో అన్ని గ్రామాల్లో కూడా మేము స్థానిక అధికారులు, తర్వాత సర్కిల్ స్థాయి అధికారులు, నేను కూడా అన్ని గ్రామాల్లో మేము పర్యటిస్తున్నాము. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పబ్లిక్తో ప్రజలతో మేము రచ్చమండ దగ్గర అందరితో మాట్లాడుతున్నాము. అందువల్ల మేము ఈ విషయాలకు వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము. అందువల్ల అప్రమత్తతతో ప్రజలు ఉంటూ కౌంటింగ్ రోజున కౌంటింగ్ తర్వాత కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ ముఖ్యంగా ఇంకొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 144 అమల్లో ఉంది, ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇంకొక విషయం, పట్టణంలో ఉండే నర్సీపట్నం సబ్ డివిజన్కి సంబంధించి, ముఖ్యంగా నర్సీపట్నం టౌన్కి సంబంధించి కూడా మేము రౌడీ షీటర్స్ మీద, సస్పెక్ట్ షీట్స్ మీద, డార్నైల్ క్రిమినల్స్ మీద అందరి మీద కూడా పూర్తి నిఘా ఉన్నది. అందరి మీద కూడా మేము బైండ్ ఓవర్ కేసులు తీసుకున్నాము. మళ్ళీ తదుపరి కనుక వాళ్ళు ఏదైనా క్రిమినల్ యాక్ట్స్లో కనుక పాల్గొంటే మేము వాళ్ళ మీద గుడ్ బిహేవియర్కి ఎవరైతే వాళ్ళు ఎంఆర్ఓ గారి ముందు ఇచ్చిన బాండ్స్ ఫోర్ఫీచర్ చేయడానికి కూడా మేము రికమెండ్ చేస్తున్నాము. దయచేసి ఈ విషయంలో కూడా హిస్టరీ షీట్ హోల్డర్స్ ఎవరైతే రౌడీ షీటర్స్, తర్వాత సస్పెక్ట్స్, వీళ్ళందరినీ కూడా మేము వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని పడతాం. అందువల్ల ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే కొంతమంది మీద రౌడీ షీట్స్ కూడా లేని వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్ట్స్లో పాల్గొని, చట్టరీత్యా ఇంకా సిరీస్ ఆఫ్ అఫెన్స్లో పాల్గొని, బాడీ అఫెన్స్లో పాల్గొని ఉన్న వాళ్ళకి, అలాగే అసాంఘిక కార్యక్రమాలు అంటే గాంజా రవాణా కేసులో కూడా పాల్గొని కొంతమంది షీట్స్కి వాళ్ళ మీద కూడా మేము త్వరలో షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. అలాగే నగర బహిష్కరణ కూడా ఆలోచిస్తున్నాము. అందువల్ల వాళ్ళు హద్దుల్లో ఉంటే బాగుంటుంది. హద్దుల్లో లేకుండా విచ్చలవిడిగా మేము తిరుగుతామంటే చెల్లదు. అది చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని పడతాయి. నమస్తే.
ఈ బెట్టింగ్స్ జరుగుతున్నట్టుగా కూడా మాకు వార్తలు వస్తున్నాయి. అవి కఠిన చర్యలు తీసుకుంటాము. దయచేసి అటువంటి బెట్టింగులకి వాటికి పాల్పడవద్దుగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అందువల్ల అలాంటి ఏమైనా మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకొస్తే రికార్డు పరంగా కనుక మాకు దొరికితే మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. బాధితులు బాధ చెప్పుకోవడం కూడా తప్పేనని పోలీసులు కేసు పెట్టడంపై గాజువాక ఉమ్మడి పార్టీల అసెంబ్లీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే వైసీపీ అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా వర్గాలుగా ప్రజలు విడదీసి పాలించడం బ్రిటిష్ వారిలాగా వీళ్ళకి అలవాటైపోయింది. మాట్లాడితే మేము ఇన్ని కార్పొరేషన్లు పెట్టాం, అన్ని కార్పొరేషన్లు పెట్టాం, లేకపోతే ఈ వర్గానికి టికెట్లు ఇచ్చాం, ఆ వర్గానికి టికెట్లు ఇచ్చాం అని చెప్పేసి అనేక ఎక్కడైనా సరే వర్గాల మధ్యన విభజించి వాళ్ళ మధ్యన కేసులు పెట్టి మరి ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా రేపు మీరు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది వాస్తవాలన్నీ కూడా. ఎన్ని కుయుక్తులు చేసినా సరే రేపు వైసీపీని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే సాక్షి పేపర్ సంబంధించి అనేక కేసులు ఉన్నాయి. వర్గాల మధ్యన విభేదాలు సృష్టించడమే కాదు, మొన్న ఎలక్షన్ రోజు ఎవరిది ఎమ్మెల్యే శివకుమార్ ఉన్నారు. శివకుమార్ ఎమ్మెల్యే గారు ఏం చేశారు, లైన్లో నిల్చున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కొట్టాడు. ఆయన అడిగింది ఏంటి, ఇంతమందితో ఎందుకు వెళ్ళిపోతున్నారని నేను చెప్పేసి తిరిగి ఆయన శివకుమార్ గారు ముందు ఆయన మీద చేసుకున్నారు. ఎమ్మెల్యే గారు ఆ సుధాకర్ అనుకుంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూఎస్ నుంచి వచ్చినట్టున్నాడు, ఆయన ఆస్ట్రేలియా నుంచి. తిరిగి ఆయన కొడితే ఈయన మీద కేసు పెట్టారు. ఈయన మీద కేసు పెట్టారు తప్ప శివకుమార్ మీద పెట్టలేదు. అలాగని చెప్పేసి సాక్షి పేపర్లు ఏం రాశారండి, సాక్షి పేపర్లో అడ్డగోలుగా సుధాకర్ ముందు కొట్టాడు రాశారు. చూడండి ఒకసారి, సాక్షి పేపర్ తెచ్చి చూపించాను. అంటే ఇంత అడ్డగోలుగా రాసినటువంటి పేపర్లో రాతలు పోలీసులు కనిపించట్లేదని అడుగుతున్నాను, అధికారులు కనిపించట్లేదా అని అడుగుతున్నాను. అలాగే ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల ఇంట్లోనే ఈ బాంబులు దొరికితే సాక్షి పేపర్లు ఏం రాసిందంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లోనే బాంబులు దొరికాయని రాశారు. మరి ఆ రోజు మీరు సుమోటోగా కేసు బుక్ చేయడం రాదా, తెలీదా? అంటే ఆ సాక్షి అయితే మీకు అతీతం అన్నింటికంటారా సాక్షి పేపరు, అందులో విలేకరులందరూ అతీతం. అందుకే అధికార యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి కేసులు పెట్టే ముందు. ఇప్పుడు మనకు కానీ వాక్ స్వాతంత్రం ఉంది, మీరు కేసులు పెట్టేసుకుంటే ఎవరైనా ఏం మాట్లాడితే ఆ కేసు పెట్టేస్తే ఇంక వాక్ స్వాతంత్రం ఎందుకు అవుతుంది? ఏదైనా అడ్డగోలుగా మాట్లాడారంటే బాధితులు పక్కన పెట్టుకొని, ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడారు, బాధితులు మన దగ్గర లేరు, బాధితులు తప్పో ఒప్పో తర్వాత నిర్ణయించండి. నేను అందుకే అడుగుతాను, ఒక సైకిల్ వెళ్తుంటే కారోడు గుద్దాడంటే కారోడు పక్షాన్ని నించుంటావా, సైకిల్ పక్షాన్ని నించుంటావా? ఎవరికైతే దెబ్బలు తగిలేవో మానవతా దృక్పథంతో వాడి పక్కన నిల్చుని ప్రయత్నం చేస్తాం. అయితే నేను ఏమంటానంటే ఈరోజు బాధితులు ఉన్నారు, వాళ్ళు వచ్చి స్పష్టంగా చెప్తున్నారు, మాకు ఇలాగా మాపైన దాడి చేశారు, కేవలం మేము కూటమికి ఓటు వేసామని చెప్పి మా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా వాళ్ళు చెప్తుంటే మీరు సుమోటోగా కేసు ఫైల్ చేసి ఎవరిని భయభ్రాంతులు గురి చేయాలని ట్రై చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా తెలియజేస్తున్నాం. అనేక సందర్భాల్లో సాక్షి పేపర్ రాసినటువంటి అడ్డగోలు రాతలు మీరు ఎన్నో చెప్పచ్చు, వందలు చెప్పచ్చు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు కూడా వీళ్ళేమో చెప్పారండి, ఆ తెలుగుదేశం వాళ్ళే దాడులు చేశారని చెప్పారు. ఎయిర్పోర్ట్ అంతా కలిపి వైసీపీ నాయకులు ఉంటాయి కనుక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రేపు ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు, ఈ వైసీపీ పార్టీకి ఇంటికి పంపిస్తారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా తెలంగాణలో టెట్ పరీక్షలు ప్రశాంత వాతావరణం మధ్య అధికారులు నిర్వహించారు.
తెలంగాణలో సన్నబియ్యం పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రతి రైతన్నకు, సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పూర్తిగా రాజకీయమైపోయిందని మాజీ వీసీ ముత్యాల నాయుడు ఆరోపించారు. ఇక్కడే నేటివ్ ప్లేస్ అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామం. నేను అనంతపూర్ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేస్తూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసి రిటైర్ అయ్యాను. ఇక్కడే స్వస్థలమైన చీడికాడ మండలం తురువోలు గ్రామంలో ఉంటున్నాను. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే పిలిచినందుకు. రెండు బైలే, కాకపోతే అతను చెప్పింది పాపం అబ్రాలింగం చెప్పింది బీవే బై. ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే బియూఏ బై. బై ద పీపుల్ అంటే ఓట్లు కొనండి. తర్వాత ఆఫ్ ద పీపుల్, అది ఓఎఫ్ కాదు, యాక్చువల్లీ ఓఎఫ్ ఆఫ్, కానీ ఇప్పుడు ఏమైపోయింది ఓఎఫ్ఎఫ్. ఎన్నికలు అయ్యే వరకు, ఎన్నికలు అయిన తర్వాత ఆఫ్ ద పీపుల్ అంటే కట్ ఆఫ్, స్విచ్ ఆఫ్ అంటే చూసారా. అంటే ప్రజలకి మనకి ఏమీ సంబంధం లేదు, వాళ్ళు వేరు మనం వేరు అనే స్టేజ్కి వచ్చింది. ఇక మూడోది ఫర్ ద పీపుల్ అంటే ప్రజల కొరకు. ఆ ఫర్ కాస్త ఫర్గెట్ అయిపోయింది, ఫర్గెట్ ద పీపుల్. అంటే ఇప్పుడు ఏమైందంటే మీకు ఒక్క బై ద పీపులే ఉంది, బీవే బై ద పీపుల్ ప్రజల చేత. ఎందుకంటే అది ఉండాలి, అది ఉండకపోతే ప్రజాస్వామ్యం అనలేము. ప్రజాస్వామ్యం అని పిలవాలి కాబట్టి ప్రజల చేత ఓట్లు వేస్తున్నారు. కానీ ఆ ఓట్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేయట్లేదు. ఎలా వేస్తుంటే మనం పోలీసు ఓట్లు కొని వేస్తాం. అందువల్ల బై ది పీపుల్ ఉంది, ఇప్పుడు ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ లేదండి. ఆ రెండు ఇంకా భయంకరంగా ఇలా ఊరుకుంటే మనందరం కూడా, అంటే మనందరం అంటే ఉపాధ్యాయులు, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఊరుకుంటే దీని పరిస్థితి మీకు చెప్తున్నాడు. 10 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం అనేది ఉండదండి, ఇంకేముండదు. అంటే ఏం చేస్తాం, డబ్బులు ఇచ్చేసి మీరు రావాల్సిన మీ ఇంటిలో వాటర్లో ఎందుకు ఆడేందుకు వాళ్ళు టైం వేస్ట్ కదా, వచ్చేసి వీలే వేసుకునే పరిస్థితి. అందుకని ఇది కొంచెం కంట్రోల్ చేయకపోతే మీలాంటిలందరూ కూడా, ఎందుకంటే మీరు అనుకుంటే జర్నలిస్ట్ అనుకుంటే తీసుకురాగలరు. అలాగే ఎందుకు నేను ప్రైమ్ మినిస్టర్ గారికి, రాష్ట్రపతి గారికి రాశానంటే విధానపరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి రాశాను. నాకు నమ్మకం కూడా నరేంద్ర మోదీ గారు అనుకుంటే, ఎందుకంటే ఆయన చాలా ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అటువంటి వ్యక్తి అనుకుంటే తప్పకుండా సాధించవచ్చని చెప్పి ఆశతో వారికి రాసి మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మీరు అనుకుంటే ఈ వార్త అనేది ఏంటంటే ఈ మన ఆవేదన అంతా కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు మీరు ఒక్కరే. సో ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ సమాచారానికి వచ్చాను. మీ అందరికీ కూడా ఇక ప్రశ్న ఏంటంటే, ఈ లెటర్లో ప్రశ్న ఏంటంటే వారికి రాసిన లెటర్ ఇందులో మొత్తం కంటెంట్ ఉంది. ఇదంతా మీరు క్యారీ చేస్తే అదృష్టమే, ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, అది ముఖ్యం. ఇప్పుడు 2 విషయాలు ఏంటంటే మీరు అడిగే ముందు ఏదైనా, ఒకటోది ఏంటంటే విధానపరంగా నిర్ణయాలు తీసుకున్న వారు కాబట్టి వారికి లెటర్లు రాశారు, అలాగే అన్ని పార్టీలు కూడా రాయిపోతున్నాం. రెండోది ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే అది మీ ద్వారా అవుతుంది. అందుకని నిన్న వారికి లెటర్ రాశాను, ఈరోజు మీ ముందుకు వచ్చాను. తాచెట్లపాలెం గ్రామ దేవత పరదేశమ్మ తొలేళ్లు సంబరాల్లో ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు.
మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.